అందరికీ నమస్కారం. పురాణాలలో మనం ఎంతో మంది గొప్ప ఋషుల చరిత్రలు తెలుసుకుంటూ ఉంటాము. అలాంటి గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహాజ్ఞాని. జనక మహారాజుకు యాజ్ఞవల్కుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్టవంకర్లతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు, అతని తండ్రి ఏకపాదుడే. అలాంటి మహర్షికి అతను పోయాక స్వయాన శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేశాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకు తెలుస్తోంది కదా. మరి ఆ మహర్షి జీవిత చరిత్రను గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. అతను వేదాంగాలు తెలిసినవాడు కావడం వల్ల ఎంతో మంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకు గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు అన్ని వేదాలు తెలిసినవాడు. అతను ఎప్పుడు చూసినా తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను కూడా వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లడంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు. అంతేకాదు, విరామం లేకుండా అంతంతసేపు శిష్యులకి వేదాలు చెప్పకూడదు అని కూడా వివరిస్తాడు. దానితో ఆగ్రహించిన తండ్రి, ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాక ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి, నువ్వు అష్టవంకర్లతో పుట్టుగాక అని శపిస్తాడు. ఇంట్లో కావలసిన పదార్థాలు లేకపోవడంతో ఒకరోజు సుజాత ఏకపాదుణ్ణి పిలిచి జనకరాజు దగ్గరికి వెళ్లి కావలసినవి అడిగి తెమ్మని చెప్తుంది. ఏకపాదుడు జనకుడి దగ్గరికి వెళ్లే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను, ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని అంటాడు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు. కొన్నాళ్లకు అష్టావక్రుడికి జన్మనిస్తుంది సుజాత. 8 వంకర్లతో పుట్టిన అష్టావక్రుడు తన మేనమామ ఉద్దాలకుడి ఇంటిలో అతని కుమారుడైన శ్వేతకేతువుతో కలిసి వేదాభ్యాసము చేశారు. ఒక సందర్భంలో శ్వేతకేతు మాటలకు కోపితుడై అష్టావక్రుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి, నా తండ్రి ఎవరు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. దానికి సుజాత, నీ తండ్రి ఏకపాదుడు ధనార్జన కోసం జనకుని రాజ్యానికి వెళ్లారు అని చెప్తుంది. తత్వజ్ఞాని అయిన అష్టావక్రుడు విషయం గ్రహించి శ్వేతకేతుతో కలిసి జనకుని రాజ్యానికి వెళ్తారు. తిన్నగా ఆస్థానం లోపలికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అడ్డుపడి పిల్లలకు ప్రవేశార్హత లేదని చెప్తారు. వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి మారు మాట్లాడకుండా అష్టావక్రునికి లోపలికి వెళ్లడానికి అనుమతిస్తారు. అష్టావక్రుడు తిన్నగా జనక మహారాజు దగ్గరకు వెళ్లి వందితో వాదిస్తానని చెప్తారు. ఇంత చిన్న బాలుడవు వందితో వాదనకు కుదరదు అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్థ్యాలు తెలియచేశారు. అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత. ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము, శాంతి, నిర్వేదము, జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంథంలో ఉన్నాయి. జనకుడు వందితో వాదనకు అంగీకరించారు. వాద ప్రతివాదనలో చివరకు వందిని బాలుడైన అష్టావక్రుడు ఓడించారు. జలమజ్జితుడైన తన తండ్రి ఏకపాదుని విడిపించారు. జనకుడు అష్టావక్రుడి చేత అద్వైత వేదాంత సిద్ధాంత రహస్యములను తెలుసుకున్నారు. తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతో సంతోషించి నదిలో స్నానం చేయించి తన కుమారుని అష్టవంకర్లు పోయేటట్లు చేశారు. సుందరాకారము పొందిన అష్టావక్రుడు వదాన్య మహర్షి కుమార్తె అయిన సుప్రభను వివాహమాడి పుత్రులను పొందారు. అష్టావక్రునికి పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. అతని దగ్గరికి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలాగా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు, ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినప్పుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపర యుగంలో పుట్టిన గోపికలు. అంతేకాదు, గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవడంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే. ఇలా ఎంతో మందికి కావలసిన సహాయాన్ని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. అతనిచే చెప్పబడిన అష్టావక్ర సంహిత రోజు పారాయణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చేరుకొని అతనిని స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గరే ప్రాణాలు విడిచారు. అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేశాడు.
ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు గోలోకానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు. అసలు అష్టావక్ర మహర్షి అష్టవంకర్లతో పుట్టడానికి గల కారణం అతని పూర్వజన్మలో ఉన్న శాపం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వజన్మలో అష్టావక్రుడు దేవలుడనువాడు. దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహం చేసుకొని సంతానము బడసి విరాగి అయి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకాలను బాధించసాగిను. ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపగించి మరుజన్మమున నీవు అష్టావక్రుడివై జన్మించు అని శాపం పెట్టింది. అనంతరం రంభ పశ్చాత్తాపం పొంది శాప విమోచనం కూడా తెలియచేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేదా అష్టావక్ర గీత అని కూడా అంటారు. అదండి అష్టావక్ర మహర్షికి సంబంధించిన జీవిత వృత్తాంతం. మరి తెలుసుకున్నాం కదా ఎన్నో విషయాల్ని. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.